బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. మరి ముఖ్యంగా తమిళనాడులో తెలుగువారి మీద, మరి ముఖ్యంగా తెలుగువారికి సంబంధించి తెలుగు సమాజం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు చెన్నై తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆమెను రిమాండ్ ఖైదీగా చెన్నై పులల్ జైలుకి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. కుమారుడి అనారోగ్యం కారణంగా ఎగ్మూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆటిజంతో బాధపడుతున్నాడు కస్తూరి కుమారుడు. బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు నటి కస్తూరి. ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు పోలీసులు. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో తనని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత చెన్నైకి తరలించి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టిన సంగతికి సంబంధించి చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. ఈ అంశానికి సంబంధించి అంటే ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది కోర్టు? బేసిక్ గా సత్యం, ఈ వ్యవహారంలో పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకుని చెన్నైలో కోర్టుకు పెట్టారు. అలాగే జైలుకు కూడా పంపించిన పరిస్థితి. అయితే కస్తూరి తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన కుమారుడు ఆటిజం అనే ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే తల్లి సహాయం కుమారుడికి తప్పనిసరి. అక్కడ మెడిసిన్ వ్యవహారం కావచ్చు, ఆ అబ్బాయికి సంబంధించిన వివిధ విషయాలకు సంబంధించి తల్లి పక్కన ఉండాల్సిన నేపథ్యం ఉంది అని ఎగ్మోర్ కోర్టులో ఆయన అప్పీల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కస్తూరి తరఫున. దాంతో దాన్ని అంగీకరించిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం అక్కడ పోలీసులు కూడా దానికి ఎక్కడ అభ్యంతరాలు చెప్పలేదు. పోలీసులు అభ్యంతరాలు చెప్పకపోవడం వల్లనే కస్తూరికి బెయిల్ వచ్చింది. ఆమె అక్కడ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన నేపథ్యంలో వెంటనే అక్కడి నుంచి ఈరోజు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా కండిషన్ బెయిల్ మీదనే ఏమున్నారు. ఈమె షరతులతో కూడిన బెయిల్ విధించిన నేపథ్యంలో వారానికి ఒకసారి ఎగ్మోర్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో ఆమె సంతకాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీసులకి అందుబాటులోనే ఉండాలి. పోలీసులకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అనే ఒక కండిషన్ ని పెట్టిన పరిస్థితి. దీంతో కొంత నటి కస్తూరి విషయం గత కొంతకాలంగా 2-3 నెలలుగా వ్యవహారం అయితే తమిళనాడు ఇటు ఆంధ్రాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది కొంత ఈ ప్రస్తావన కొంత తగ్గినట్టుగానే మనకి అర్థమవుతుంది సచిన్. ప్రస్తుతానికి బెయిల్ మీద విడుదలై కస్తూరి ఇంటికి కూడా చేరుకున్నారనే సమాచారం అయితే తెలుస్తోంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం నటి కస్తూరికి బెయిల్ మంజూరైంది. చెన్నైలో మరి ముఖ్యంగా తెలుగు సమాజానికి సంబంధించి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతోంది. ఆ సమ్మేళనానికి హాజరయ్యారు నటి కస్తూరి. అక్కడ తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు సమాజం, ఇటు యావత్ తెలుగు సమాజం, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇటు భారతదేశంలోనే కాదు, దాంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఒక్కసారిగా మండిపడ్డారు. ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె సమాధానం ఇచ్చారు. వాటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ ఆగ్రహం తగ్గలేదు, ఇంకా పెళ్ళుబుకింది. ఇటువంటి సినారియోలోని తమిళనాడు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం కస్తూరి మీద యాక్షన్కు దిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ పోలీసుల సహకారంతో, సమన్వయంతో నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైకి తరలించారు. చెన్నైకి తీసుకువెళ్ళి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్రస్తుతం చెన్నై పులల్ జైల్లో. ఈ నేపథ్యంలో నటి కస్తూరికి బెయిల్ మంజూరు చేసింది ఎగ్మూర్ కోర్టు. కుమారుడి అనారోగ్యం కారణంగా బెయిల్ మంజూరైంది. ఆటిజంతో బాధపడుతున్నాడు కస్తూరి కుమారుడు. బెయిల్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు నటి కస్తూరి. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు పోలీసులు. తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి అరెస్ట్ అయ్యారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.